నువ్వు చాలు నాకు పొత్తు పెట్టి నెత్తిల మధ్య నా సంచి నువ్వుతో చిన్నమ్మ నాకు నెత్తి మీద కూడు ఉప్పు చెప్పతోడు వడ్డించ నువ్వు చాలు నాకు పొత్తు పెట్టి నెత్తి నా గుండెల మధ్య నా సంచి నువ్వుతో చిన్నమ్మా. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు మండే వచ్చేసింది. మండే అంటే కత్తిలాంటోళ్ళ నుంచి వచ్చేస్తున్నారు ఎక్స్ప్రెసరీ అండ్ యాదవ్ మహారాజా. ఓకే, మరి ఈ రోజు పంచ్ పడాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ సోలో లైఫ్ ఫే సో బెటర్ అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తోంది? సెకండ్ షో సినిమాకి శైలజ. శైలజ, నేను శైలజ సినిమా నుంచి ఒక మంచి పాట పాడు. శైలజ 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 గుండెల్లో కొట్టావే డోలు బాజా. శైలజ 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 నీకోసం చెయ్యాలే ప్రేమ పూజ. నీ లాంటి వాళ్ళు ఇంకా నలుగురు అయితే ఒక మంచి చీపురు కట్టను తయారు చేసి శైలజ ఇట్రా ఒక్కసారి మీ అక్కనెత్తు. ఇప్పుడు చూడు ఈ బాహుబలి ఈవిడ ఎట్లెత్తుతుంది ఇట్లా ఒక్కసారి తీసుకెళ్ళవా? సెకండ్ షో సినిమాకి వెళ్ళాలనుకున్నప్పుడు సోలో లైఫే బెస్ట్ అనిపిస్తుంది. అప్పుడు నువ్వు ఒక్కదాన్ని పోయినావు అనుకో, ఎవడన్నా కలిసి బాగా సతాయించింది అనుకో, ఫైట్ చేస్తా. ఎట్లా ఫైటింగ్ చేస్తావో చూస్తాను. ఇప్పుడు వెనకాల తిరిగి వాడిని తిట్టాలి. హలో, అరే ఏమ్రా జుట్టు పట్టుకుంటున్నావు? ఎందుకు పట్టుకుని కదా? నువ్వెందుకు పట్టుకుంటారా నా జుట్టు? డిస్టర్బెన్స్ చేయకండి, సినిమా చూస్తున్నాం మేము. ఏమైనా ప్రాబ్లమా మీకు? అబ్బా ప్రాబ్లం ఏం లేదు. హలో మేడం, ఆ పిత్రగాడు అన్నయ్య. రే నీకు దీంట్లో సంబంధం లేదు. ఆమె సోలోగా వస్తానన్నది, సోలోగా వచ్చింది, ఆమె డీల్ చేసుకుంటది. ప్రతి అమ్మాయి నీలాగా ఆలోచిస్తానా మనం ఎక్కడో ఉండుంటాను. సూపర్ అన్నా. నెక్స్ట్ లవ్ ఫెయిల్ పేరు చెప్పరా? బన్నీ. నీకు బన్నీ గారు అంటే ఇష్టమా? ఒకటి కాంప్లికేటెడ్ స్టెప్ చేస్తాడు, గోల పెట్టే లల్లలల్లల అని. రెడీ మ్యూజిక్. కాదు, ఒక సైడ్ నేను వంపితే ఇంకొక సైడ్ ఆడు వంపుతాడు అనుకో. ఒక సైడ్ నువ్వు ఇటు నువ్వు అట్లా ఈసారి వస్తుందా? నువ్వు కోఆపరేట్ చేస్తలే అన్నయ్య. ఇప్పుడు హరికి చేస్తాం చూడు, మేము ఇటు రారా హరి. హెల్ప్ కావాలా? నువ్వు సొంతంగా చేస్తావా? చిన్న చిన్న స్టెప్ హెల్ప్ పెట్టాను. దీన్ని బట్టి నాకు అర్థమైంది, మా అన్నయ్యనే బెటర్. సూపర్ బన్నీ. ఆ బన్నీ వేయాలి వాళ్ళు అంతే. నువ్వు గర్ల్, నువ్వు బాయ్. దా ఇప్పుడు మా వన్ అండ్ ఓన్లీ డాన్సింగ్ స్టార్ ఆఫ్ ది షో, ది ఇథియోలాజికల్లీ డాన్స్ స్టార్
ఎక్స్ప్రెస్ హరి. కప్పలు పట్టేటోళ్ళని మంచిగా చేస్తారా? ఏ స్టెప్ రా అది అన్న 1 2 అయ్యో ద నెక్స్ట్ పేషెంట్. అన్న పవన్ అన్న. రే నువ్వు ఇట్లా చెప్తే ఆన్సర్ మేము ఒప్పుకోం. పెట్టుకో. అద్దే ఇట్రా రా. ఇప్పుడు మా పటాస్ కి ఒక సూపర్ డూపర్ స్టైలిష్ స్టూడెంట్ వచ్చాడు. ఆయనకి సరిపడే ఒక సూపర్ డూపర్ ఎంట్రీ. రెడీ, మ్యూజిక్. జన్మమెత్తితిరా అనుభవించితిరా సమరములో పండి పూజితిరా బ్రతుకు సమరములో పండి కాదు ఇప్పుడు మాత్రం సీరియస్ గా మంచి చుక్కల్లో కెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కను. ఏంటండి హీరోలాగా ఎంట్రీ ఇస్తున్నా మీరు ఇట్లాంటి పాటలు పెడుతున్నారు? సారీ ఇప్పుడు మ్యూజిక్ రవి ఇస్తాడు, నడుస్తావు. రెడీ, పో. నాకు తెలిసిపోవా నీతో ఎందుకు ఇలా జరిగిందో. ఎందుకన్నా? ఎందుకంటే నువ్వు లేడీస్ పర్స్ పెట్టుకుని తిరుగుతున్నావు. వెనకాల చూపి, నీ పర్స్ చూపి. చెప్ప ఆన్సర్. అన్న మన గర్ల్ ఫ్రెండ్ మనతో షాపింగ్ చేయించినాక షాపింగ్ తో పాటు తన బ్యాగులు కూడా మనతోనే మోపించినప్పుడు. అందుకేనా అక్కడ ఆమె బ్యాగులు మోస్తున్నా. హాయ్, నా పేరు శ్రావణి. హాయ్ శ్రావణి. శ్రావణి, ఒక్కసారి ఆ స్టెప్ చేస్తే ఎలా ఉంటది అని. స్టెప్ చిరంజీవి గారి స్టెప్. ఎవరైనా ఒకరు తోడు ఉండాలా? పవన్ ఉంటాడు, మన పవన్ ఉన్నాడు. పవన్ రా. పవన్ presenting the megastar Chiranjeevi and Kajal Agarwal from the movie Kaidi number 150. డూపు డూపు డూపు. అన్నయ్య అన్నావంటే ఎదురవన అన్నిపై ఉన్నావంటే నిదరవన కలలే కన్నావంటే నిజమై ముందుకి రాన కలతై ఉన్నావంటే కథనవన అమ్మలో ఉండే సగం అక్షరం నెక్స్ట్. వైఫ్ వచ్చి రోజు హస్బెండ్ ని కొడుతుంటే సోలో లైఫ్ బెటర్ అనిపిస్తుంది. ఎందుకు కొడతారమ్మా మీరు? సతాయిస్తా కొట్టారా? ఏం సతాయిస్తాం? ఏమైంది? శ్రీముఖి అక్క ఇప్పుడు మిమ్మల్ని సతాయిస్తలేదా? ఇది నా బంగారం. ఇది ఎప్పుడు సతాయిస్తా. సెకండ్ టాపిక్ ఏంటంటే వేసవికాలం, ఎండాకాలం కాబట్టి ఎండాకాలం నుంచి తప్పించుకోవడానికి ఇచ్చే టిప్స్. ప్యాంట్ లో ఐస్ క్యూబ్స్ వేసుకొని ఆరెంజ్ జ్యూస్, వాటర్ మిలన్ జ్యూస్ కూడా. నెక్స్ట్. హాయ్ రవి అన్న. హాయ్ శ్రీముఖి అక్క. రా పైకి రా. నువ్వు కనబడతలేవాడా? ఫస్ట్ ఆన్సర్ చెప్పే ముందు చిన్నపిల్లల్లో దేవుడు ఉంటారు అంటారు కదా. దేవుడు అంటే మనం హ్యాపీనెస్. హ్యాపీనెస్ అంటే నవ్వు. ఒక 5 టైప్స్ నవ్వులు చెప్పేట్టు మాకు. ఫస్ట్ ఏంటి నవ్వు? 5 వచ్చేసాయి. చెప్పు ఆన్సర్ చెప్పు. అమ్మ కొడితే తెల్లబలి, నాన్న కొడితే నల్లబలి, నేను కొడితే బాహుబలి. బట్టలు ఇప్పేసి కూల్ పౌడర్ వేసుకొని కూలర్ దగ్గర అనుకోవాలి. నేను హరిగాన్ని ఊహించుకుంటున్నా మొత్తం ఇప్పేసి. నెక్స్ట్. హాయ్, నా పేరు రిషి. రిషి తోపా తురుమా రాక్స్. రాక్సా? అంటే బండలు కొట్టుకుంటా బతుకుతాడు. బండలు కొట్టుకుంటావా? నీలాంటి వాళ్ళందరినీ పని పెడతాడా? చూద్దాం నీళ్ళు ఎంత పవర్ ఉంది. ఇట్రా. యాక్చువల్లీ రాక్ స్టార్ స్టైల్లో ఉన్నాడు కాబట్టి ఒక రాక్ స్టార్ పాట పెడతాము. నువ్వు వెనక నుంచి రాక్ స్టార్ లెవెల్లో రావాలి. ఏం చేస్తున్నాడు జారం అంటే? ఇప్పుడు చూడు హరి ఎట్లొస్తాడు. హరి రారా. అరే నిజంగా చెప్తున్నావు కదా, నువ్వు ఇచ్చిగాడికే ఇచ్చిగాడు లాంటోడివిరా. నెక్స్ట్ పేషెంట్. వెనకాల ఏసీ కానీ ఫ్యాన్ కానీ పెట్టుకొని వెళ్ళాలి. కానీ దానికి ఎలక్ట్రిసిటీ ఎట్లా? ప్లగ్ తీసుకొని పెట్టు.
నెక్స్ట్ సూర్యుడికి శ్రీముఖినిచ్చి పెళ్లి చేస్తే కూల్ అయిపోతాడు. రవి సూర్యుడు అంటే రవియేగా. నెక్స్ట్ అయితే ఎండలో కూర్చొని పటాస్ చూస్తే ఎండ కొట్టదు ఏం కొట్టదు, మొత్తం చల్లగా అయిపోతాం. కింద మారుతున్నప్పుడు నీకు అర్థమవుతుంది. అంటే బాడీ మొత్తం ఎక్కుతుంది నా పటాసు. కాదమ్మా పటాస్ అంత రెగ్యులర్ గా ఫాలో అవుతావా నువ్వు? అంటే ఇంకా చూస్తాం అంతే పక్క. అయితే పటాస్ 298 స్పెషల్ లో ఏం జరిగింది? అదే అయిపోయింది ఆ రోజు. అది మావాడు ఇప్పుడు మండే నుంచి సండే వరకు పటాస్ లో ఏమేమి స్పెషల్స్ ఉంటాయో చెప్తాడు. మండే రోజు మండే రోజు సూపర్. మంగళవారం మంగళవారం బుధవారం బుధవారం అది గురువారం గురువారం శుక్రవారం శనివారం అంతే. లాస్ట్ ఆన్సర్ స్టాండ్ అప్. హాయ్ అక్క, మై నేమ్ ఇస్ రాణి. రాణి, నీకు యాదమరాజు కామెడీ ఇష్టమా, హరి డాన్స్ ఇష్టమా? హరి డాన్స్ ఇష్టమా? ఇంత అభిమానం ఉన్నందుకు ఆమె స్టేజ్ మీద పక్కన నిల్చొని నువ్వు ఆమెకు ఒక స్టెప్ డెడికేట్ చేయాలరా. జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల, రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల, ఇస్తరిలో నంచుకున్న ఆవకాయ గుమ్మల, ఏంటో హడావట్ చేసేస్తున్నారు. మన బూన్ గాడికి పెళ్లి ఫిక్స్ అయింది. ఇదిగో కార్డు. పెళ్లి ఓకే గానీ నాన్ వెజ్ ఉందా? నాకు పెళ్లి అవడం గొప్ప అనుకుంటే దీనికి నాన్ వెజ్ కూడా కావాలంట. సో మంచి జోష్ లో ఉన్నాడు కాబట్టి కంటెంట్ కూడా ఈయనతోనే స్టార్ట్ చేద్దాం. లెట్స్ వెల్కమ్ సి హిస్ ఆల్రెడీ దేర్ ఎక్స్ప్రెస్. తమ్ముడు ఇక్కడ ఎంతమందికి లవర్స్ ఉన్నారు? చాలా తక్కువ. ఇప్పుడు చేయలేదు చూడు, ఎంతమంది బ్రేకప్ అయింది. ఈ రోజు బ్రేకప్ గురించి మాట్లాడతా. నా లవర్ నాకు ఎందుకు బ్రేకప్ చెప్పింది. ఫస్ట్ బ్రేకప్ చెప్తా. నాకు ఫస్ట్ లో ఇంటర్మీడియట్ లో అనుకుంటా కాల్ చేసింది, హరి నీ దగ్గరికి వస్తాను. ఎప్పుడు వచ్చేది కదా, వస్తావు రా అన్న. వచ్చింది, వచ్చిన బాగా ఒకసారి వస్తుంది భయ్యో. హరి నీకు సర్ప్రైజ్. ముందు మ్యాటర్ చెప్పు. హరి ఈ రోజు నా బర్త్డే. వస్తుంది అమ్మ, ఎన్ని బర్త్డే జరుపుకుంటావే? హరి ఏంటే, నాకు బర్త్డే గిఫ్ట్ కావాలి హరి. అది దోమ అక్కడెక్కడ తిరిగి ఆలోట్ ఎక్కి కూర్చున్నట్టు వీళ్ళు బర్త్డేలు గిఫ్ట్ల కోసమే బర్త్డే జరుపుకుంటారు వీళ్ళు. హరి ఇప్పుడు నాకు గిఫ్ట్ ఇస్తావా? ఇచ్చేలా లేదు కానీ ఏదో అడుగు పర్లేదు. రొమాంటిక్ గా అడగమంటావా? నోటితో అడుగు చాలు. హరి నా కోసం చల్లగా ఉన్న చందమామ తేవా, నల్లగా ఉన్న ఒబామ వద్దా? ఆడేమో నాకు పిల్లలు ఇచ్చిన మామ చందమామ అడగానే ఆఫీసులో లీవ్ పెట్టి వచ్చేస్తానని రమ్ము కూడా వచ్చేయడానికి. ఇలా ఇంకోటి అడుగు. ఏంటి అని నువ్వు నా కోసం ఒక్కటి కూడా ఇవ్వలేవు, అయినా చాక్లెట్ చేతకానికి చందమామ ఆడడం నాది తప్పు. ఇట్స్ బ్రేకప్. అంటే పండగే దానికి దీనికి లింక్ ఏంటన్నా? వెనక ఇలాంటిదే. థమ్స్అప్ లో గ్యాస్ ఎక్కువ ఉందంటే తీసుకెళ్లి గ్యాస్ స్టవ్ కనెక్ట్ చేసిందంట. ఇలా లింక్ లేకుండా బ్రేకప్ చెప్తుంటారు. సెకండ్ బ్రేకప్ అన్న, ఒకరోజు అర్జెంట్ గా ఫోన్ చేసింది భయ్య, హరి నేను అర్జెంట్ గా వెళ్ళాలి, నీకు అర్జెంట్ మ్యాటర్ చెప్పాలి, తొందరగా అని. అమ్మ ఏమైపోయింది అనుకుని నేను పరిగెట్టుకుని వెళ్ళి వాట్ ఏమైంది అంటే, మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మీ ఇంట్లో మీరు చూసుకుంటే ఏం దొరికితే బయటకి వెళ్ళి చూడమని దొరికితే మీ నాన్నే. నేను పెళ్లి సంబంధాలు చూసుకుంటా, నువ్వు వెళ్ళి ఇంకోటి ఊరికి. బంగారం రా సరదాగా దాన్ని కూర్చో. జోకులు కాదు, కరెక్ట్ గా చెప్పు. నీకు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది? కరెక్ట్ గా చెప్పడం నాకు ఏమైనా వచ్చింది కడుపా? 9 నెలల్లో పుడతాడు, ఉయ్యాలు రెడీ చేసుకొని చెప్పడానికి. ఇదంతా కాదు హరి, ఒకటే చెప్తున్నా, జాబ్ లేకపోతే మా ఇంట్లో పెళ్లికి ఒప్పుకోరు అంటది. నాకు తెలియకూడదు, నా ఇంట్లో ఒప్పుకోరా? జాబ్ లేకపోతే మా ఇంట్లో లైట్ లాగా స్పష్టం చేస్తారా? ఉద్యోగం వస్తుందా రాదా? కష్టం. ఇట్స్ బ్రేకప్. ఒకటి చెప్తాను అమ్మాయిలు గుర్తుపెట్టుకోండి, జీతం వచ్చిన పెళ్లి చేసుకుంటే కారులో పెట్టుకొని చూస్తాడు, ప్రేమించిన పెళ్లి చేసుకుంటే గుండెలో పెట్టుకొని చూస్తాడు. దానికి వదిలేసి జాబ్ లేదు, జోబులో డబ్బులు లేవు, ఫ్యాంట్ లో పర్స్ లేదు అనుకుని వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇలాంటిదే యాక్స్ కూడా డబ్బులు లేవని ముగ్గురు 9 లక్షలు పెట్టి అమ్మిసిందంట. నెక్స్ట్ థర్డ్ బ్రేకప్ ఎలాగైంది తెలుసా? తనలు కాఫీ షాప్ లో కూర్చుంది. హరి ఒకసారి కాఫీ షాప్ రా అన్నది. అమ్మ కాఫీ షాప్ రొమాంటిక్, మనం ఏదో ఊహించుకుని వెళ్ళేసరికి మొహం లిటరల్లీగా మాడిపోయిన మసాలా గారిలో ఉంది.
అర్థమైపోయింది నాకు ఏదో ఉందని చెప్పి వెళ్ళా దగ్గరికి వెళ్ళా వచ్చి కూర్చో అని చెప్పా. నేను నీ దగ్గర కూర్చోడానికి రాలే, నేనేమన్నా మా ఇంట్లో కుర్చీలా కూర్చుందని వచ్చానా? నేను కూర్చోడానికి రాలే. కూర్చుంది. కాఫీ తాగుతావు అన్నా. నేను కాఫీ తాగను. అంతేలే, బర్రెని తీసుకెళ్ళి బావర్చీలో కూర్చోబెట్టింది మాత్రం కుడితే తాగుతాను, కోకోకోలా తాగుతా. ఏంటి ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటి చెప్పు. నిన్న నువ్వు నా ఫోన్ ఎందుకు ఎత్తలేదు? నీ ఫోన్ నీ దగ్గర ఉంటే నేను ఎత్తా. నువ్వు ప్రతిదాన్ని కవర్ చేసుకున్నారు, నేను కవర్ చేసుకోవట్లేదు, నువ్వు కవర్ చేస్తున్నావు. చేసుకుని తొందరలో మాట్లాడతావు. ఇట్స్ బ్రేక్. ఇంకా నా బీటెక్ లో బ్యాక్లాస్ ఎక్కువ బ్రేకప్ చెప్పలేదు. ఇది ప్రతిదానికి బ్రేకప్. ఇది చీమకుంటుందన్నా బ్రేకప్, కాకి రెట్టేసిన బ్రేకప్. బ్రేకప్ 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 దేనికి ప్రతిదాని మేము ఎక్కడ ప్రేమించాలి? ఇలాంటిదాన్ని తినడానికి బాగుంటుందని రెస్టారెంట్ తీసుకెళ్తే గారికి ఎందుకు బొక్క ఉందని బ్రేకప్ చెప్పిందంట వెనక. అది ఇట్స్ బ్రేకప్. ఫైనల్ గా ఒకటి భయ్య, మనం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసినా, ఎన్ని కన్నీళ్లు కార్చినా, మనం అనుకునే వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళు మాత్రం తిరిగి రారు. ఉన్నప్పుడే వాళ్ళ వాల్యూ తెలుసుకోండి. సెలెక్ట్ అయిపోయారా? థ్యాంక్ యూ సార్. సారీ అమ్మా. Sir, please, sir. Sir, please, sir. Sir, please, sir. Sir, please, please, please. Sir, please, sir, please, sir, please, please, sir, please, sir, sir, please. ఓకే, యు ఆర్ సెలెక్టెడ్. Yeah! Hello, my name is Harry. Annie, what's your name? Hi, I'm Mindy. థ్యాంక్ యూ. It's okay. వచ్చేస్తున్నాడు యాదమ్మ రాజా. అన్నా ఇప్పుడాక మనం ఎండ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు అదే టాపిక్. ఇక ఎండాకాలంలో ఒక్కొక్కటి ఎట్లా బిహేవ్ చేస్తాడన్నా? కొంతమంది ఉంటారా హరి లాంటి వాళ్ళు స్నానమే రాదు. అది ఇట్లా ఎండాకాలంలో మనం మామూలుగా ఉన్నప్పుడు ఎట్లా నడుస్తాం? పాష్గా నడుస్తాం. ఇట్లా ఏమన్నా గజ్జ అయిందనుకో ఆడెట్లా నడుస్తాం? నడవడానికి చేత కదానికి లోపల మండుతుండే గొక్కలేరుగా అందరు ముంగట. బాగా దోశ. హాయ్ బ్రో. అరే ఎందుకురా కొడుతున్నావు? నోటితో చెప్పొచ్చు కదరా. ఏ నడువా, బస్ వస్తుంది, బస్ స్టాప్ పోతుంది. నడు నడు వస్తున్నా, నడు. ఏ నడరా, ఏ గుంజకరా అబ్బాయి, అబ్బాయి దారా ఎక్కురా ఎక్కురా అంటే నువ్వు ఎక్కువ, నేను వస్తా. ఏ ఊకోమమ్మా, ఎక్కువ నువ్వు. ఆడిట్లుంటే ఇంకోటి ఉంటాడు, ఆడిట్లా స్నానం చేయడు, ఆడెట్లా వస్తాడు ఇట్లా చెప్తాడు. రాగా వచ్చిరాగానే పక్కన వాళ్ళు చెప్పేళ్ళని పడిపోతాడు. అంకుల్ దూరం జరగే. ఏంది ఏమో అన్నో అంటే దగ్గర వస్తాడు. అంకుల్ నీకు దండం పెడతా, ప్లీజ్ దూరం ఉండు కొంచెం, ప్లీజ్ నీ కాలు పట్టుకుంటా బాయించాను. గట్లా మాట్లాడు. మరి ఆడ కూర్చుడు, ఆడ కూర్చున్నాడు ఇట్లా ఇట్లా కూర్చున్నాడు. ఇక ఇటు ఒక మోరి పోతాడు. ఇట్లుంటాయి అన్న కొంతమంది. స్నానం చేయకుంటే ఇరికిటం ఇట్లుంటారు. ఇంకా కొంతమంది ఉంటారు అన్న, మనం క్రికెట్ ఆడతాం మామూలుగా. క్రికెట్ ఆడినప్పుడు ఒక్కొక్కటి ఫీలింగ్ ఎండాకాలంలో ఎట్లుంటది? ఈడు లోపలికి దురద పెడుతుంది బ్యాట్ తోటే. ఈడు ఇట్లుంటే బాల ఉరుకుంటాడు. ఆయనకు ముందే ఉరుకురికి మొత్తం చచ్చిపోతాడు. ఆడు ఏం పక్క నుంచోనే వేస్తాడు కావాలని. ఆడు అట్లుంటే ఫీల్డర్ ఉరుకుతాడు. ఈడు క్యాచ్ ఏడుందిరా బాయ్, బాల్ కనిపిస్తుంది. అది ఏనా పడుతుంది. ఏమైందిరా? బాలేదురా బాయ్, బాల్ పట్టు మన ఏడు పక్క వాడికి గంట ఇజ్జట్లేదు రా బాయ్. అరే నేను ఆడరా బాయ్, ఎందుకురా? అవు మళ్ళా నువ్వు తిడుతూనే ఉంటాయి. ఎండ మీ అయ్యే చెప్తాడు, ఎండకి పోయి చెప్పు మళ్ళా ఎండకి. అరే ఇప్పుడు మంచి క్యాచ్ పట్టు, మంచి క్యాచ్. సరే ఇంకో క్యాచ్ వస్తుంది. ఏ పోరా పోయి చెట్టు కింద కూర్చుంటాడు గమ్మున. ఏమైంది ఆడ కూర్చున్నావు? ఆడ బాల్ పడుతుంది కదా, ఎట్లావా? ఎందుకు అనవసరంగా చెప్పు, మళ్ళా తీసుకొచ్చి ఇస్తాలే అంటే ఇట్లుంటారు అన్న కొంతమంది. ఇంకా కొంతమంది మన ఫ్రెండ్స్ లానా మొత్తం చెమట ఉంటుంది అన్న లోపటానికి. ఆడు ఫ్రెండ్స్ ముంగట పాష్ లెక్కలు చేద్దాం అనుకుంటాడు. వస్తాడు, ఆయన అమ్మ ఎట్లున్నావు ఏమైందా అని లోపల పెడుతుంటదా. ఈయనకి దురద పెట్టినని చెప్పుకోకుండా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మొన్న మా ఫ్రెండ్ గారు రా, అడే మస్తు గలీజాడు రా, ఎట్లా గోక్కుంటా తెలుసాడు. ఈడ ఇట్లా గోక్కుంటారు ఎవడన్నా చెప్పు, వద్దురా అంటున్నాడు. మళ్ళీ ఇట్లా కొడతాడు. ఏం చెప్పాలని చెప్పు,
అమ్మా చెప్తున్నారా మన ఈడు పోతాడు. అరే నిజంగా చెప్పి కంటెంట్ లో మొత్తం గోక్కుంటున్నావు కదా నువ్వు. ఇంకో కొంతమంది ఉంటారు ఆడు వేరే మీద ఎత్తేస్తే ఈ డాన్స్ రూపంలో ఎత్తేస్తాడు ఆడికి వస్తాడు ఆడు. హాయ్ మామ్ ఏం చేసిన కొత్త స్టెప్ రా ఏ స్టెప్ చూడరా బాయ్ మస్తు ఉంటాయి గాలివాళ్ళు కాను మంచిగా. ఇంకోటి అరే మొన్న ఏమ్రా అయిపోయేలా గట్లేస్తురు మొత్తం గిట్ల ఏమని చెప్పొద్దా మంచిగా ఉంటుండే. అరే ఈ స్టెప్ మస్తు ఉంటుంది రా మొత్తం వీడికే ఈ తొడ రాసుకుంటారా ఇట్లుంటారు అన్న కొంతమంది ఫ్రెండ్స్. అన్నా రవనా పని మనుషులు ఉత్తప్పుడు మంచి పని చేస్తారని చెప్పినట్టు తింటారు కానీ ఎండాకాలంలో వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు. మంచి వంట రాకో ఫోన్ ఫ్యాన్ బంద్ చేస్తారు పోయి. ఏమ్మా లక్ష్మమ్మ ఎందుకు బంద్ చేసినావు ఉడవద్దా చెప్పు. జల్లి ఉడిచి మొత్తం ఉబ్బరిస్తుంది కాలనే కిచెన్ లో పోతుంది గంట అయినా కానీ రాదు. లక్ష్మమ్మ ఏంది ఒత్తుడు ఫ్యాన్ అయ్యమ్మా వేసుకో. దీనికి ఎక్కువ అవుతుందని మళ్ళీ వేసుకుంటాడు కాలని మళ్ళీ వస్తుంది. ఎన్నిసార్లు చెప్పాలి ఉడవాలని చెప్పినా కదా చెప్తేనా మీరు మా అమ్మగారు చేస్తున్నా చెప్తా నేను మళ్ళీ బంద్ చేసిపోతుంది. లక్ష్మమ్మ నాకు ఉబ్బరిస్తుంది ఉబ్బరిస్తే బయట వండుకోపో నేను మళ్ళీ మీ అమ్మ వచ్చి నన్ను తిడతా నేను ఎడుకోవాలి అని ఊడుస్తుంది మెల్ల మెల్ల ఊడుస్తుంది మళ్ళీ కావాలని. పని మనుషులు ఇట్లా పగలు తీసుకుంటారు అన్న కొంతమంది. ఈ రోజు జరిగిన పంచపడకాలు ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్స్ ఇచ్చింది పవన్ అండ్ శ్రావణి. చూస్తూనే ఉండండి పడాస్ ఫుల్ టు బిందాస్. నీ నక్క బుద్ధి చూపించావు కదరా అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తా అని చెప్పి బేకరీకి తీసుకెళ్లి గర్ల్ ఫ్రెండ్ రాగానే దాంతో వెళ్ళిపోయినోడిని. ఎక్స్క్యూజ్ మీ సార్ వాట్ యు వాంట్? ఏం కావాలి నీకు? బర్గర్ అయితే జోకి. సిగ్గుపడకుండా చెప్పు. అరే బొమ్మరులు వచ్చిర్రు. బిల్ 2940 రూపీస్. ఆడు కట్టలేదా? వాటికి 3 ముళ్ళు కట్టాడా? వాటికి 3 ముళ్ళు కట్టాడా? అన్న ఈరోజు కంటెంట్ కొట్లాటలు ఎట్లా జరుగుతాయి చూసామా. అన్నా ఇలా రోడ్డు మీద వాడు నన్ను కూర్చుని నన్నే కొడుతున్నానా ఓరే సార్ ఏంలే ఏప్రిల్ ఫుల్. సెలెక్ట్ అయిపోయారా? థ్యాంక్ యూ సార్. సారీ అమ్మా. Sir, please, sir. Sir, please, sir. Sir, please, sir. Please, please, please. Sir, please, sir, please, sir, please, please, sir, please, sir, sir, please. ఓకే యు ఆర్ సెలెక్టెడ్. Hello, my name is Harry. వాట్స్ యువర్ నేమ్? Hi, I'm Mindy. థ్యాంక్ యూ. ఏంటో హడావట్ చేసేస్తున్నారు? మన బూన్ గాడికి పెళ్లి ఫిక్స్ అయింది. ఇదిగో కార్డ్. పెళ్ళి ఓకే గానీ నాన్ వెజ్ ఉందా? నాకు పెళ్ళి అవడం గొప్పగా ఉంటుంది, నాన్ వెజ్ కూడా కావాలంట.